మనకి ఎన్ని కష్టాలున్నా సరే అమ్మవారిని శరణు పొంది, అమ్మవారిని కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడిగితే ఎలాంటి కష్టాలైనా దూరం చేస్తుందండి అమ్మవారు. అదే శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా నీ మంత్రం తెలీదు, నీ యంత్రం తెలియదు, నిన్ను స్తుతించడానికి నీ స్తోత్రాలు తెలియవు, నీ స్తుతి కథలు తెలియవు, అంటే నీ పురాణ గాథలు కూడా నాకు తెలియవు. అమ్మా నీ స్వరూపం తెలియదు, నిన్ను ధ్యానం ఎలా చేయాలో తెలియదు, నీ ముద్ర తెలియదు. కానీ అమ్మ నాకు ఒక్క విషయం తెలుసమ్మా, పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం. నిన్ను ఆశ్రయించితే చాలు నా కష్టాలన్నీ దూరం అయిపోతాయని మాత్రం నాకు తెలుసమ్మా. అమ్మ నువ్వు నా కష్టాలు ఎందుకు తొలగిస్తావో తెలుసా? కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. ఎక్కడైనా చెడ్డ కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉంటుందా? కొడుకు ఎన్ని తప్పులు చేసినా అమ్మకున్న క్షమాగుణం వల్ల కొడుకుని క్షమించి ఉద్ధరిస్తుంది. అలాగే నువ్వు లోకానికి తల్లివి కదా, కాబట్టి ఈ కొడుకుని క్షమించి రక్షించమ్మా అని చెప్పి వేడుకోవడమే దేవి అపరాధ క్షమాపణా స్తోత్రం. కాబట్టి మనస్సుతో దేవి అపరాధ క్షమాపణా స్తోత్రం చదువుకొని అమ్మవారి పాదాలు పట్టుకొని మన కష్టాన్ని చెప్పుకోగలిగితే అమ్మవారు మన కష్టాలన్నింటినీ దూరం చేసి మనల్ని రక్షిస్తుంది. ఎల్లప్పుడూ మనతోనే ఉండి సదా మనల్ని కాపాడుతూ ఉంటుంది.